దోర్కా దేవుణ్ణి ఎంతగానో ప్రేమించింది. అదే అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో మనము చూచినట్లయితే మొదటిగా తను ఏం చేసిందంట? సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఏం చేసింది? సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉందంట. ఇక్కడ మనం చూసినట్లయితే దోర్కా మరి నివసించే స్థలము అది మధ్యధర సముద్ర ప్రాంతము. ఏ ప్రాంతం అంటండి? సముద్ర తీరంలో ఓ ఓడరేవులో మనము అక్కడ ఈ సీన్ అంతా అక్కడ చూస్తాం. ఎందుకనగా అక్కడ అనేకులు విధవరాండ్లు ఉన్నారు. మరి వీరు ఎందుకు విధవరాండ్రుగా ఉన్నారంటే అక్కడ అనేకులు వారి భర్తలు ఎలా ఉన్నారంట? ఏం పని చేస్తున్నారు వారు? జాలర్లు, ఫిషర్మెన్. కాబట్టి మరి ఆ వాతావరణము అదుపు తప్పిన సమయంలో ఏమైపోయేవారు? ఆ పడవ బ్రద్దలై దాంట్లో వారు మునిగిపోయేవారు, మరణించేవారు. కాబట్టి ఈ స్త్రీలందరూ ఇప్పుడు ఏమైపోయేవారండి? విధవరాండ్రు అయ్యేవారు. దోర్కా ఏం చేసిందంటే ఈ విధవరాండ్రందరినీ కూడా బహుగా ప్రేమించింది. ఇంతకుముందు మనం చదువుకున్నట్లు ఇతరులని ఒకరు ప్రేమిస్తున్నారంటే వారికి మరి సంబంధించినవి అన్నీ కూడా వారు చూచుకున్న వారుగా మనము చూచినట్లయితే, అలాగే ఇక్కడ ఏమని వ్రాయబడింది? మంచి కార్యములు, సత్కార్యములు, ధర్మ కార్యములు తను చేయుచున్నదంటే ఎందుకు చేస్తుంది ఇవన్నీ? దేవుణ్ణి తాను ఎంతగానో ప్రేమించింది కాబట్టి వీరికి ఏం చేసిందంటే తాను తన దగ్గర ఉన్నది ఒకటే సూది దారము. దాంతో ఏం చేసింది? వారికి బట్టలు కుట్టిందంట. తను మరణించినప్పుడు కూడా అనేకులు విధవరాండ్రు వచ్చి అక్కడ ఏడుస్తున్నారు, తను బ్రతికి ఉన్నప్పుడు మాకు అంగీలను కుట్టేది. అంటే తన దగ్గర ఉంది కేవలము ఒక సూది, చిన్న సూది దారము మాత్రమే. కానీ దాన్ని ఏం చేసింది? దాన్నే తాను యూటిలైజ్ చేసుకుంది, సద్వినియోగము చేసుకుంది. అదే మనమైతే మాకు ఏమీ లేవు కదా, మేము ఇతరులకి సహాయపడలేము. ఈ సూదిదారంతో మమ్మల్ని ఏం చేయమంటారు? ఈ సూదిదారంతో అందరింట్లో ఉంటుంది కదా ఈ సూదిదారము అని అనుకునేవారు చాలామంది ఉంటారు. కానీ దోర్కా విషయంలో మనము చూసినప్పుడు అయితే తన దగ్గర ఏది ఉందో అదే తను ఏం చేసింది? వాడుకుంది, యూస్ చేసుకుంది. మన దగ్గర ఏది ఉందో దేవుని కొరకు మనము అది వాడాలి. మేము పాడలేమండి, మేము బైబిల్ చదవలేమండి, మేము ప్రార్థన చేయలేమండి. మనము మన దగ్గర మనకి దేవుడు ఏది ఇచ్చారో, ఏ తలాంత్ ఇచ్చారో దాన్ని ఏం చేయాలంట? దేవుని కొరకు అది తిరిగి వాడబడాలి.